శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ గతంలో జరిగినది, భవిష్యత్తులో జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. భయం, అనారోగ్య సమస్యలు, అనుమానం, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా మూలికా వైద్యం చేయబడును. గురూజీ లక్ష్మణ్ రాజ్, సెల్ నంబర్ 8639883141. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మీనరాశి వారి గురించి ఆసక్తికరమైన కొన్ని విషయాలు తెలిస్తే మీ ఒళ్ళు జల్లుమనడం ఖాయం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీనరాశి వారి జీవితం 100% ఇలాగే ఉంటుంది. మరి మీనరాశి వారి గురించి గుండె పగిలే నిజాలు ఏంటి, ఎటువంటి జీవితకాల పరిహారాలు పాటించడం వల్ల వారి జీవితంలో ఉన్నతిని పొందుతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, మీనరాశిని సరిరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వం రాశి అని పిలుస్తారు. రెండు చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒక దాని తల ఉన్నట్టు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడింది. మీనరాశి వారు వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టం తోడై మంచితనంతో ఆస్తులు, ధనం సంపాదిస్తారు. మంచి ఆశయం కొరకు, మంచి వారి సాంగత్యం కొరకు, భాగస్వామ్యం కొరకు ఎదురు చూస్తారు. ఇలాంటి ప్రయత్నాలు ఫలించి ఐకమత్యంతో మంచి ఫలితాలు సాధించే సమయంలో విభేదాలు, సత్ప్రవర్తన లేని వ్యక్తుల వల్ల విఘాతం కలుగుతుంది. మీనరాశి వారి ఆచార వ్యవహారాలు తత్వ, వేదాంత, జ్యోతిష్య, హోమియోపతి, గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యత కలిగి ఉంటారు. వీరికి గల సంగీతాభిమానం, క్రీడాభిమానం జీవితంలో మంచి మలుపుకి దారితీస్తాయి. ఇతరుల మాయమాటల ప్రభావం చాలా కాలం వీరి మీద ప్రభావం చూపిస్తుంది. తమకంటూ స్వంత విధానం అవసరమని నిదానంగా గ్రహిస్తారు. వంశ గౌరవం, మంచితనం చాలా వరకు ఆదుకుంటుంది. మీనరాశి వారు ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉంటారు. స్థానాభిలాష కలిగి ఉంటారు. అంతేకాకుండా ఉన్నత స్థానాలలో వీరు బంధువులని కలిగి ఉంటారు. వారి సహాయ సహకారాలు నామమాత్రంగా ఉన్న బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. విద్యారంగంలో సాధన, ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. మీనరాశి వారికి కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి, నిపుణత ఉంటుంది. వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తులను సామర్థ్యంగా వృద్ధి చేస్తారు. కానీ ఆస్తులు దక్కడం అనుమానాస్పదం. బంధువర్గం తండ్రిని మోసగించి నష్టపరుస్తారు. మీనరాశి వారికి అన్య భాషలకు సంబంధించిన విషయాలు, విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఎవరిని ఏ పని నియమించాలో బేరీజు వేయడంలో చాలా వరకు పొరపాటు పడతారు. ధనవంతులైన స్నేహితులను ఆదుకుంటారు. సభా నిర్వహణ, సాంస్కృతిక కార్యనిర్వహణలో సామర్థ్యం కలిగి ఉంటారు. మీనరాశి వారికి ప్రచార సాధనాలు, మీడియాతో జీవితంలో ముఖ్య విషయాలు ముడిపడి ఉంటాయి. స్వంత వారు, బంధువర్గం లేక కులానికి చెందిన ఒక వ్యక్తి వల్ల అనేక సమస్యలను ఎదుర్కొంటారు. మీరు మనుష్యుల మనోభావాలను సులభంగా చదవగలరు. మీనరాశి వారి సంతానం మంచి స్థాయిని సాధిస్తారు. ప్రకృతికి, సహజత్వానికి సమీపంగా వీరి జీవితం గడపాలన్న వీరి ఆశ నెరవేరుతుంది. ధనం లేకపోయినా దర్జాగా విలాసవంతమైన జీవితం గడుపుతారు. వీరితో ఉన్న అవసరాల వల్ల బంధువులు, స్నేహితులు దగ్గరైన అవసరాలు తీరిన తర్వాత కూడా సంబంధాలు కొనసాగుతాయి. మీనరాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టమే. రావాల్సిన ప్రయోజనాలు ఏదో కారణం వల్ల నిలిచిపోతాయి. ఆర్థిక స్థిరత్వ పోరాటం వల్ల కొన్ని ప్రయోజనాలు సాధించుకుంటారు. ముఖ్య విషయాల మీద దృష్టి సారించడం, అధికమైన ఆశ లేకపోవడం వల్ల మానసిక ప్రశాంతత, విజయం లభిస్తుంది. మీనరాశి వారు వివాదరహితమైన జీవితం కావాలని అనుకుంటారు. కానీ స్వంత వారి వల్ల గొడవలు, ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడతాయి. విజయానికి దైవానుగ్రహమే కారణమని విశ్వసిస్తారు. సువర్ణాభరణాలను తనఖా పెట్టడం అనర్థమవుతుంది. భద్రతా విషయంలో జాగ్రత్త వహించాలి. ఆలస్యంగా అయినా అదృష్టం వరిస్తుంది. మీనరాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్నైనా కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవటం వీరికి చేత కాదు అని చెప్పవచ్చు. ఇతరులకు అపహారం తలపెట్టడం, కుట్రలు పొందటం, కుట్రలు చేయటం వీరికి చేత కాదు. మీనరాశి వారు చూడ్డానికి ఆవేశపరులుగా కనిపిస్తారు. కానీ వీరికి దుష్ట బుద్ధి ఏమాత్రం ఉండదు. వీరికి ఎవరిపైన అయినా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ వారి మీద కక్ష తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణం. మీనరాశి వారికి చేతులు, పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని, అందమైనటువంటి తల వెంట్రుకలను కలిగి ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనల్లో ఉండదు. చాలా భయపడుతూ ఉంటారు. మీనరాశి వారికి కవితా రచన అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఏదో పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చూసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా పని చెయ్యాలంటే వీరికి ఎవరైనా తోడు ఉండాల్సిందే. వీరు ఒక్కరు స్వతంత్రంగా ఏ పని చెయ్యలేరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు వీరికి నమ్మకం ఉండదు. మీనరాశి వారికి మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి.
పనులను వేగంగా చేయాలి అనే ఆలోచన ఎంతగా ఉంటుందో అంతే త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం వీరిలో ఉండదు. పైపైన చూసి నిర్ణయాన్ని తీసుకుంటారు. మీనరాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఏ పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారిపై స్త్రీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. మీనరాశి వారికి సంసార జీవితం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాల ఆనందాన్ని ఇవ్వగలరు. మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మార్చివేస్తుంది. తమ జీవిత భాగస్వామి పిల్లల పట్ల చాలా వాత్సల్యాన్ని, అభిమానాన్ని చూపిస్తారు. మీనరాశి వారు అనేక విషయాల్లో మానసిక ఆందోళన చెందుతూ ఉంటారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు. పనులు ఎక్కువగా తొందరగా చేయడం వల్ల అలసిపోతూ ఉంటారు. సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మీనరాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు. వృత్తి, ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులను వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా ముఖ్య విషయం ఏంటంటే ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు. వీరికి కళా, సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి, నిపుణత ఉంటుంది. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులను వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలంగా చూపిస్తుంది. నిదానం అవసరమని నిదానంగా వీళ్ళు గ్రహిస్తారు. వంశ గౌరవం, మంచితనం చాలా వరకు మీనరాశి వారిని ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు. ఆ విధంగా విశ్వసిస్తారు. చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు. మీనరాశి వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వల్ల వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు. మీనరాశి వారికి గురు, శుక్ర, శని దశలుగా బాగా యోనిస్తాయి. అంతేకాకుండా సుదర్శన కవచ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం మేలు చేస్తుంది. జీవితంలో ఉన్నతిని సాధించడానికి మీనరాశి వారు ఇప్పుడు చెప్పబోయే పరిహారాల నుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా ఆచరించండి. మీనరాశి వారికి గురు, శుక్ర, శని దశలు బాగా యోగిస్తాయి. సుదర్శన కవచ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం మేలు చేస్తుంది. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. మీనరాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష, ఉత్తరాభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి. మీనరాశి వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు, పింక్ మరియు క్రీమ్ కలర్. వీరు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల చేపట్టిన పనులు వేగంగా సాగుతాయి. మీనరాశి వారి అదృష్ట సంఖ్యలు 1, 3 మరియు 4. అయితే 5, 6 మాత్రం అశుభ అంకెలుగా పరిగణించబడతాయి. మీనరాశి వారిపై బృహస్పతి గ్రహ ప్రభావం ఉండటం వల్ల గురువారం కలిసి వచ్చే రోజులుగా ఉంటుంది. ఈ రోజు తలపెట్టిన పనులన్నీ విజయవంతం అవుతాయి. దీనితో పాటు సోమవారం మరియు మంగళవారం కూడా అదృష్ట రోజులే. కాగా బుధవారం అశుభ దినం. ఈ రోజు నూతన కార్యక్రమాలు చేపట్టకపోవడమే మంచిది. విష్ణు సహస్రనామ స్తోత్రం మరియు విష్ణు స్తోత్రాలని పఠించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రత్యేకించి గురువారాలు, శనివారాలు, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో తప్పకుండా పఠించడానికి ప్రయత్నించండి. గురువారం నాడు పేద పిల్లలకు పసుపు రంగు తీపి వస్తువులను, మిఠాయిలను పంచండి. సూర్యోదయ సమయంలో క్రమం తప్పకుండా మరియు ఆదివారాలు, సప్తమి తిథుల్లో మరియు శుభ దినాలలో సూర్యునికి నీటిని సమర్పించండి. పసుపు లేదా చందనం తిలకాన్ని ప్రతిరోజు మీ నుదుటిపై రాయండి. నీళ్ళలో పసుపు పొడిని కలిపి తలస్నానం చేయండి. మీ ప్రయత్నాల్లో విజయం సాధించడానికి నవగ్రహ మంత్రాలను చదవండి. మీ తల్లిదండ్రులు, గురువులు, ఆధ్యాత్మిక మార్గదర్శకులు, అలాగే ఆలయ పురోహితులు, సన్యాసులు మరియు పెద్దలకు పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదం పొందండి. దేవాలయాలు లేదా ధార్మిక ప్రదేశాల్లో అరటి పండ్లు లేదా లడ్డూలను నివేదించి ఆ తర్వాత వాటిని ప్రసాదంగా పంచండి. మీ మెడపై వెండి లేదా రాగి దుర్గా బీస యంత్ర లాకెట్ను ఎరుపు దారంలో ధరించండి మరియు దుర్గా మంత్రాలు మరియు స్తోత్రాలను క్రమం తప్పకుండా చదవండి. మీకు సాధ్యమైనప్పుడల్లా రావి చెట్టును పూజించండి. సూర్యోదయ సమయంలో రావి చెట్టుకు నీరును పోయండి. మీరు దేవాలయాలకు ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఆలయాలకు కొత్త బట్టలను సమర్పించండి. దేవాలయాలకు ఎప్పుడూ ఆహార పదార్థాలను నైవేద్యంగా కానీ ప్రసాదాలను కానీ మీ చేతితో ఇవ్వకండి. దేవాలయాలను శుభ్రపరిచే కార్యక్రమాల్లో పాల్గొనడం లేదా దేవాలయాల ప్రాంగణాన్ని మీ శారీరక శ్రమతో శుభ్రపరచడం వల్ల మీరు ఎదుర్కొంటున్న సమస్యలు, దురదృష్టం వంటివి తొలగిపోతాయి. ఎవరి నుండి ఉచితంగా ఏమీ తీసుకోకండి. ఎవరి వద్ద నుండి మీరు ఏదైనా తీసుకునే ముందు ఎల్లప్పుడూ ప్రతిఫలంగా ఏదో ఒకటి వారికి ఇవ్వండి. గురుగ్రహానికి సంబంధించిన వస్తువులను ఆలయ పూజారికి దానం చేయడం వల్ల మీ సమస్యలు తొలగిపోతాయి. మీ ఇంటి ముందు గుంతలు, నీటి గుంటలు లేకుండా చూసుకోండి. మీ ఇంటి ముందు ఉన్నటువంటి గుంతలు మీకు చాలా దురదృష్టాన్ని తెస్తాయి. సో చూసారు కదండి, మీనరాశి వారు 100 సంవత్సరాల జాతకం వీడియోలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో మీనరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి.
అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అప్డేట్స్ని సెలెక్ట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.